దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. దావీదు రాసిన 32వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇది చాలా గొప్ప వాగ్దానం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుని ఆ వాగ్దానం నెరవేర్పు మన జీవితంలో జరిగించాలంటే, ఆయన దృష్టి మన మీద ఉంచాలంటే మనం చేయవలసినటువంటి కార్యం ఏంటంటే, ఆయన ఉపదేశం వినాలి, ఆయన మార్గాల గుండా మనం నడవాలి. అలా చేసినప్పుడు ఆయన దృష్టి మన మీద ఉంచి మనకు ఆలోచన చెప్తాడు. ఆయన దేవుని దృష్టి మన మీద ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు మనమే ఆయన కనుదృష్టి మన మీద లేకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా, ఆయన మార్గాల్లో నడవకుండా మనం కొన్నిసార్లు అవిధేయత వల్ల ఆయన కనుదృష్టి నుండి మనం తొలగిపోతున్నాం. ఆయన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపజేయాలని ఇష్టపడుతున్నాడు. తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసినప్పుడు మన జీవితంలో గొప్ప సమాధానాన్ని, గొప్ప సంతోషాన్ని పొందుకుంటాం. దావీదు తన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను దేవునికి అప్పగించుకుంటూ, దేవుని మీద సంపూర్ణంగా అనుకుంటూ జీవించాడు. దేవుని కనుదృష్టి ఆయనకు తోడుగుందని బట్టి, దేవుని కనుదృష్టిలో అతను జీవించిన స్థితిని బట్టి దేవుని యొక్క ఆలోచనలు పొందుకున్నాడు. రాజుగా అభిషేకించిన నాటి నుండి ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. ఆయన సుమారు 13 సంవత్సరాలు శ్రమల గుండా ప్రయాణం చేశాడు. ఆ శ్రమల గుండా ప్రయాణం చేస్తూ దేవుని మీద సంపూర్ణంగా అనుకున్నాడు. దేవుని కనుదృష్టి దావీదు మీద ఉంచి దేవుడు నడిపించాడు. దేవుని కనుదృష్టి మన మీద నుంచి మనం నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి నీ మీద ఉంచాలని ఆశపడుతున్నాడు ఆయన. అయితే ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే, ఆయన సన్నిధి మనతో నిత్యము ఉండాలంటే దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. దేవుని మనం సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. దావీదు అలా జీవించిన స్థితిని బట్టే ఆయన రాజు అయినప్పుడు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని పరిస్థితిలో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రభువా, ఈ కార్యం చేయాలా వద్దా, యుద్ధంకి వెళ్ళాలా వద్దా అని చెప్పేసి తన ఆలోచనలను, తన నిర్ణయాలను దేవునికి అప్పగించుకునేవాడు. దేవుని నుండి ఆలోచన పొందుకుని ఆ మీదట ఆయా కార్యాలు తలపెట్టేవాడు. ఈ వాక్యం ఉంటున్న మన జీవితంలో కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉన్నట్లయితే మన జీవితంలో గొప్ప సమాధానాన్ని పొందుకుంటాం, గొప్ప నెమ్మది కలిగి మనం జీవిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఆలోచన చెప్తాడు మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు, దేవునికి అయోగ్యమైన కార్యాలేంటి, ఇష్టమైన కార్యాలేంటి, అవన్నింటినీ కూడా దేవుడు తన వాక్యపు వెలుగులో మనకు చూపించి మనం ఎలాంటి కార్యాలు తలపెట్టాలో దేవుడు నడిపిస్తాడు. దావీదు జీవితంలో మాత్రమే కాదు, చాలామంది భక్తుల జీవితాల్లో కూడా ఇలాంటి కార్యాలు చేస్తాడు. నోవహు చూడండి, ఆ ఓడ నిర్మించిన విషయంలో కూడా ఎలా నిర్మించాలో దేవుని నుండి ఆలోచన పొందుకున్నాడు. ఆ ఆలోచన పొందుకుని మీదట ఓడ నిర్మించాడు. మహాజలప్రలయం నుంచి ఆ కుటుంబాన్ని తప్పించాడు. తన కుటుంబంతటిని కూడా రక్షణ వాడలోకి నడిపించాడు. చాలామంది ఆ దినం నశించిపోయారు. కారణం ఏంటంటే దేవుని కనుదృష్టిలో నీతిమంతుడిగా జీవించాడు, ఆయన పరిధిలోనే బ్రతికాడు, దేవుని యొక్క ఆలోచనకు అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. మన జీవితంలో కూడా
ఆయన కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిత్యము మనకు తోడుగా ఉండాలని, మనకు ఆలోచన చెప్పి ఆలోచన ప్రకారం మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని వాక్యాన్ని విని ఆయన మార్గాలను కూడా మనం నడుస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన కనుదృష్టి మీ మీద నుంచి మీకు ఆలోచన చెప్పాలని ఇష్టపడుతుండగా, ఇదిగో ప్రభా నా జీవితాన్ని పరిపూర్ణంగా నీకు సమర్పిస్తున్నాను ప్రభుని మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఆయన కనుదృష్టిలో ఆయన పరిధిలో మనం జీవిద్దాం, ఆయన కనుసైగలో మనం జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీ కనుదృష్టి మా మీద ఉంచి మీరు ఆలోచన చెప్పాలని ఇష్టపడుతున్నారు ప్రభువా. అయితే మీ ఉపదేశాన్ని మేము అంగీకరించి మీ ఆజ్ఞకు మేము లోబడి మీ మాటల ప్రకారం మేము జీవించి పరిపూర్ణమైన విశ్వాసంతో మీ మీద ఆనుకుంటూ మీ సన్నిధి పరిధిలో మేము బ్రతికి మీ కనుసేగలు మేము బ్రతికి తద్వారా మీ నుండి మేము ఆలోచనలు పొందుకుని ఈ లోకంలో మీకు మహిమకరంగాను అనేక మందికి దీవెనకరంగాను జీవించట్లో మీ కృపాకార్యాన్ని మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి మాకు మేముగా అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.